నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. 87 అంశాలపై టీటీడీ బోర్డు చర్చించనుంది. టీటీడీ వార్షిక బడ్జెట్కు 5,400 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం 116 కోట్లు వెచ్చించనున్నారు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు లడ్డులు పంపిణీకి మండలి ఆమోదం తెలపనుంది. నూతనంగా అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ నుంచి ముందుకు వచ్చింది. దీన్ని ఆమోదించనున్నారు. 51 మంది అర్చకులు పదోన్నతిపై పాలక మండలి చర్చించనుంది. నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. 87 అంశాలపై టీటీడీ బోర్డు చర్చించనుంది. టీటీడీ వార్షిక బడ్జెట్కు 5,400 కోట్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం 116 కోట్లు వెచ్చించనున్నారు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డుల పంపిణీకి మండలి ఆమోదం తెలపనుంది. నూతనంగా అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. దీన్ని ఆమోదించనున్నారు. 51 మంది అర్చకుల పదోన్నతిపై పాలక మండలి చర్చించనుంది.